నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతి వల్ల జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక వచ్చింది. నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజే రిజల్ట్స్ వస్తాయి. జూబ్లీ హిల్స్ లో ముఖ్యంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ, మూడోది బీఆర్ఎస్. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థి. అంటే బీఆర్ఎస్ కది సిట్టింగ్ సీటు. అక్కడ త్రికోణ పోటీ జరుగుతోంది. వీరితో పాటు మరో 211 మంది నామినేషన్లు వేశారు. ఈ 211 మంది వివిధ కారణాలతో తమ నామినేషన్లు వేశారు. వాళ్ళంతా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడానికి మాత్రమే నామినేషన్లు వేశారు. హైడ్రా తమ ఇళ్లు కూల్చేసిందని కొందరు, ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డులో తమ భూమి కోల్పోబోతున్నామని కొందరు. చివరిగా పోటీలో మిగిలింది మాత్రం 58 మందే. ఈ 58 మందిలో కూడా ఈ 3 పార్టీల మధ్య ఎక్కువ పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు వి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. అంతా సతీమణి సతీమణి అని రాస్తారు గాని సతీమణి అని రాయటం తప్పు. చాలా మంది సతులుండి వాళ్లల్లో ఒక మణి లాంటిది ఎవరన్నా ఉన్నట్టయితే వారిని మాత్రమే సతీమణి అంటారు. సతీమణి అని రాయటం తప్పు. భార్య అంటే సరిపోతుంది. బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ 3 పార్టీలు గెలుపు కోసం చావో రేవో అన్నట్టుగా తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాయి. కొంచెం కాదు, దివారాత్రాలు తమ ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. బీజేపీ అభివృద్ధి సుపరిపాలన అంటోంది. అట్లాగే కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతిస్తుంది కాబట్టి ఇది బీజేపీకి మజ్లిస్ కు మధ్య పోటీ అని సెంటిమెంట్ ను రగులు కొల్పుతోంది. మోదీ కరిష్మా కూడా వాళ్లకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకులంతా కూడా నిమిషం తీరిక లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నిక అయినా కూడా. బీఆర్ఎస్ ఏమో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినందుకు సింపతి వస్తుంది, ఆ సింపతితో మేమే గెలుస్తాము, ఆ సిట్టింగ్ సీటు కూడా మాదే అనే ధీమాతో ఉన్నారు. అదే చెప్తున్నారు కూడా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో కల్పించిన మౌలిక వసతులు బాగున్నాయి, మేము వాటిని అభివృద్ధి చేశాం, ఆ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమో తాము అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇళ్లు వగైరా వగైరా అవి చూసి, అభివృద్ధి చూసి, సంక్షేమ కార్యక్రమాలు చూసి తమకు ప్రజలు ఓటేయాలని, తమకు ఓటేస్తారని, తామే గెలుస్తామని కాంగ్రెస్ చెప్తోంది. ఇక్కడ ఎవరి లెక్కలు వారివి. ఎవరికి వారు తామే గెలుస్తామని సర్వేలు చేయించుకొని ఆ సర్వేలను బయట చూపెడుతున్నారు. ఇదిగో మా సర్వే ఫలితాలు ఇట్లా ఉన్నాయి, మేమే గెలుస్తాము అని. జూబ్లీ హిల్స్ లో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఫార్వర్డ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సునీత గారు, దీపక్ రెడ్డి గారు కూడా. ఒక కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే బీసీ. ఆ బీసీ కార్డు కూడా కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. జూబ్లీ హిల్స్ లో క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. కానీ ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంటుంది. దానికి వచ్చిన ఓట్లు 40,000 నుంచి 50,000 దాకా ఉంటున్నాయి. సాధారణంగా నగరాల్లో ఓటింగ్ చాలా తక్కువ జరుగుతుంది. అసలు ఓటు వేయరు, అసలు వెళ్లి ఓటు వేయరు. ఎందుకు వేయరు, దాని అనుకున్న కారణాలు ఏమిటి, అవన్నీ మరొక వీడియోలో సవివరంగా చెప్తాను. కానీ మొత్తం మీద ఓటు శాతం నగరాల్లో తక్కువగా ఉంటుంది. జూబ్లీ హిల్స్ లో 45-46% దాదాపుగా ఎప్పుడు ఓటింగ్ మించనే లేదు. జూబ్లీ హిల్స్ లో రమారమి 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ 45%, 46% అనుకున్నట్టయితే కేవలం 180,000 మంది ఓటర్లే అవుతారు. ఈ 180,000 మందిలో 60,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్లదే గెలుపు. ఓటింగ్ ఇంకా తక్కువైనట్టయితే 50,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్లదే గెలుపు. ఇక ఎవరెవరికి ఓటేస్తారు అన్నది పరిశీలిస్తే పై కులాల ధనిక హిందువులంతా కూడా ఖచ్చితంగా బీజేపీకి వేస్తారు. అలాగే ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ కూడా బీజేపీకి వేస్తారు. యువతలో కొంత భాగం ఓటింగ్ బీజేపీకి జరుగుతుంది. మైనారిటీ ఓట్లు తక్కువగా వస్తాయి బీజేపీకి. పార్లమెంటు ఎన్నికలప్పుడు మోదీ సెంటిమెంట్ తో బీజేపీకి 65,000 ఓట్ల దాకా వచ్చాయి. కానీ పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఓట్లే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పడతాయని మనం చెప్పలేము, పడవు అని కూడా చెప్పలేము. దానికి వేరు దీనికి వేరు. మనం రాష్ట్రాల్లో చూసినట్టయితే కొన్ని చోట్ల కేంద్రంలో ఒక పార్టీని గెలిపించి రాష్ట్రాల్లో మరో పార్టీని గెలిపిస్తున్నారు. మాగంటి సునీత గారికి సింపతి ఓట్లు వస్తాయి. తెలంగాణ సెంటిమెంట్ తో వచ్చే ఓట్లు మాత్రం
వస్తాయని చెప్పలేం. తెలంగాణ సెంటిమెంట్ 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ఉన్నట్టు ఇప్పుడు లేదు. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నట్టయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచేది, కానీ అలా గెలవలేదు. పైగా ఇప్పుడు కేసీఆర్ ప్రచారంలో లేరు. కేసీఆర్ తిరిగి ప్రచారం చేయగలరా అనేది కూడా అనుమానంగానే ఉంది. కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. బీఆర్ఎస్ వెనకాల కవిత లిక్కర్ కేసు, కేసీఆర్ ఇంట్లో చిట్సు, కవిత బయటికి రావటం, కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాటి ప్రభావం అంతో ఎంతో ఉండకపోదు. విపక్షాలకు ఆ పని చేయాల్సిన అవసరం లేకుండా కవిత సొంత పార్టీ పైన దుమ్మెత్తిపోశారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే ఓటేస్తారు. ఆ ఒక్క సీటుతోనే రాష్ట్రంలో ప్రభుత్వం తారుమారు అయ్యేది ఏమీ ఉండదు. ప్రభుత్వం వెంట ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనే ఆశతో ప్రతి చోట సాధారణంగా ఎన్నికలకు ముందు కాదు, సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీకే ఓటేస్తారు. మరొకటేమో కాంగ్రెస్ అభ్యర్థి బీసీల్లో ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడే సూచనలు ఉన్నాయి. అట్లాగే నవీన్ యాదవ్ కు ఆ ప్రాంతంలో మంచి పేరుంది. అనుకోని అదృష్టంలా కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతిస్తోంది మజ్లిస్ పార్టీ. జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓటర్లు 1,20,000 దాకా ఉంటారు. దాంట్లో 20,000 నుంచి 40,000 దాకా నవీన్ యాదవ్ కు రావచ్చు. నవీన్ యాదవ్ ఇదివరకు మజ్లిస్ పార్టీలో ఉన్నారు. బీసీ ఓట్లు, మజ్లిస్ ఓట్లు, కాంగ్రెస్ కు సాధారణంగా వచ్చే ఓట్లు, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ కి రానున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన క్రికెటర్ అజారుద్దీన్ ప్రచారం చేస్తున్నారు. ఆయనకు తోడు షబ్బీర్ అలీ కూడా, ఈయన ప్రభుత్వ సలహాదారు, ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు. మంత్రులంతా కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీలు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని తను కూడా రంగంలోకి దిగారు. ఏ సర్వే ఏం చెప్పినా కూడా ముగ్గు మాత్రం కాస్త కాంగ్రెస్ వైపే ఉంది. అదేమిటో ఎట్లాగూ ఓ 15 రోజుల్లో మనకు తేలిపోతుంది, 14వ తారీఖు నవంబర్న. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ పెట్టండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి.